Hello everybody, welcome back to Cherry TV 7004 YouTube ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం ప్రస్తుతం తెలంగాణ టెట్ కోసం సోషల్ స్టడీస్ కంటెంట్ అనేది రెఫర్ చేస్తున్నాం. ఇందులో భాగంగా ఇదివరకు మనము భారతదేశపు భౌగోళిక స్వరూపాలు దీని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. 10th క్లాస్ సోషల్ స్టడీస్ నుంచి భారతదేశం భౌగోళిక స్వరూపాల గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే వీటిని కనుక ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, ఇంతకుముందు మనము భౌగోళిక స్వరూపాలు అంటే ఏమిటి అనే విషయం గురించి మనం మాట్లాడడం జరిగింది. అలాగే భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశాల గురించి మనం మాట్లాడడం జరిగింది. భారతదేశం యొక్క ఉనికి విస్తరణ గురించి మనం ఇంతకుముందు చర్చించడం జరిగింది. దాని తర్వాత హిమాలయ పర్వతాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. హిమాలయ పర్వతాల తర్వాత ఈ వీడియోలో మనం ద్వీపకల్పపు గంగా సింధు మైదానము మరియు ద్వీపకల్ప పీఠభూమి ఈ రెండు అంశాల గురించి ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో అయిన తర్వాత సోషల్ స్టడీస్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను మరొక వీడియోలో మీకు ఇస్తాను, అందాక చూడండి. గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానంలో చూడండి, హిమాలయ నదులు ప్రధానంగా 3 భారతదేశంలో ప్రవహిస్తున్నాయి, మీకు తెలిసిందే. అవి గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ఈ 3 ప్రధాన హిమాలయ నదులు. గంగా, సింధు, బ్రహ్మపుత్ర ఈ 3 కూడా ప్రధానమైనటువంటి హిమాలయ నదులు. ఇదొక బిట్టు. మరి ఈ హిమాలయ నదులు అయినటువంటి గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర నది, వీటితో పాటు వీటికి ఉపనదులు కూడా ఉంటాయి కదా. ఈ ఉపనదుల వల్ల విశాలమైనటువంటి ఒక ఉత్తర మైదానం అనేది ఏర్పడింది. ఉత్తర మైదానం, దీనినే గంగా సింధు నదీ మైదానంనే భారతదేశంలో ఉత్తర మైదానం అని చెప్పి అంటారు. ఉత్తర మైదానం అని చెప్పి ఎందుకు అన్నారంటే, ఇది భారతదేశంని ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము అని విభజించినట్లయితే ఇది ఉత్తర భారతదేశం వైపున ఉన్నటువంటి మైదానం కాబట్టి దీన్ని ఉత్తర మైదానం అని చెప్పి పేర్కోవడం జరిగింది. అయితే ఉత్తర మైదానం అనేది మొదట్లో 2 కోట్ల సంవత్సరాల క్రితం తక్కువ లోతులో ఉన్న ఒక పల్లెం మాదిరిగా ఉండేది. గుర్తుపెట్టుకోండి, ఏ మైదానము తక్కువ లోతు ఉన్న ఒక పల్లెం మాదిరిగా ఉండేది. హిమాలయాల నుంచి వచ్చే నదులు తెచ్చిన రకరకాల ఒండ్రు మట్టి వల్ల ఇది క్రమేపీ పూడుకుంటూ వచ్చింది. భారతదేశంలోని గంగా సింధు నదీ మైదానంని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. అవి పశ్చిమ భాగము, మధ్య భాగము మరియు తూర్పు భాగము. ఒకసారి వీటిని స్టడీ చేయండి, తర్వాత బిట్స్ గురించి మనం మాట్లాడదాం. ముందు కాన్సెప్ట్ అనేది స్టడీ చేయండి. భారతదేశపు గంగా సింధు మైదానాన్ని ప్రధానంగా 3 భాగాలుగా మనం విభజన చేయవచ్చు. సింపుల్. పశ్చిమ భాగం, తూర్పు భాగం, మధ్యలో ఉండేది మధ్య భాగం, అంతే. ఇకపోతే ఇది చూడండి, గంగా మైదానం, హిమాలయ పర్వతములు, గంగా మైదానము ఇలా మనకి కనిపిస్తుంది చిత్రపటం. ఇప్పుడు ఒకసారి గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం గురించి ముందు మనం మాట్లాడదాం. ప్రస్తుతం మనం పశ్చిమ భాగం గురించి మనం మాట్లాడదాం. గంగా సింధు మైదానంలో పశ్చిమ భాగం, దీని గురించి ఒకసారి మనం పరిశీలన చేస్తే, హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది అనేది ఎటువైపు వెళ్తుంది? హిమాలయాల నుంచి తిన్నగా నేరుగా క్రిందకు వచ్చి పాకిస్తాన్ వైపుకి వెళ్తుంది. పాకిస్తాను ఇక్కడ మన భారతదేశానికి వాయువ్యం సైడ్ ఉంది. అదే జమ్మూ కాశ్మీర్కి తీసుకుంటే జమ్మూ కాశ్మీర్కి పశ్చిమ వైపున ఉంది, అవునా? ఈ విధంగా పాకిస్తాన్ వైపు పశ్చిమ వైపుగా సింధు నది ప్రవహిస్తుంది. దానికి సింధు నదికి ఉపనదులు ఏంటి మనకు తెలుసు. జీలం, చీనబ్, రావి, బిఎస్, సట్లెజ్, అవునా? ఉపనదులు
జీలం, చీనాబ్, రావి, బియస్, సట్లెజ్. ఈ 5 నదులు పంజాబ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి కాబట్టి పంజాబ్, పంచ్ ప్లస్ అబ్, అబ్ అంటే నది, పాంచ్ అంటే 5. ఈ 5 నదులు పంజాబ్ రాష్ట్రం గుండా ప్రవహిస్తున్నాయి కాబట్టి పంజాబ్కి ఆ పేరు వచ్చింది. అయితే జీలం, చీనబ్, రావి, బియాస్, సట్లెజ్ ఇవన్నీ కూడా సింధు నదికి ఉపనదులు కదా. సింధు నది మరియు దాని ఉపనదులైనటువంటి ఈ 5 నదులు వీటి వల్ల ఏర్పడింది ఈ పశ్చిమ మైదానం అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది. బిట్టి మీకు రావచ్చు. సింధు నది యొక్క పరివాహక ప్రాంతం అధిక భాగం ఏ దేశంలో ఉంది? భారతదేశంలో ఉందా, పాకిస్తాన్లో ఉందా, లేదా 2 దేశాల్లో కూడా సమానంగా ఉందా, లేదా బిట్లు ఇలా అడగొచ్చు. బిట్స్ ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఎలాగంటే చూడండి, అంటే బిట్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అన్నది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇలా అడగకుండా ఇప్పుడు మీకు ఇలాగ అడగొచ్చు, క్రింది స్టేట్మెంట్లలో క్రింది వాటిలో సత్య ప్రవచనాన్ని గుర్తించండి అని చెప్పి ఇవ్వచ్చు. సో ఇక్కడ అందులో మొదటి స్టేట్మెంట్లో హిమాలయాల నుంచి ప్రవహించే సింధు నది, దాని ఉపనదులు, దీంతో పశ్చిమ భాగం అంటే అది గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం ఏర్పడింది అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అలాగే సింధు నదికి ఉపనదులు క్రింది వాటిలో జీలం, చీనబ్, రావి, బియస్, సట్లెజ్ అని ఇస్తాడు. సింధు నది ఉపనదులతో పాటు సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగము భారతదేశంలో ఉంది. పాకిస్తాన్లో ఉంది అని కాకుండా భారతదేశంలో ఉంది. కొంత భాగం మాత్రమే పాకిస్తాన్లో ఉంది. ఇలాగ మనకు కన్ఫ్యూజ్ చేసి బిట్టు అడగడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి బిట్టు ఎలా అడిగినా కూడా, కాబట్టి ప్రశ్న ఎలా అడిగినా కూడా కాన్సెప్ట్ మీద మనకి అవగాహన అనేది ఉండాలి. ఇకపోతే భారతదేశంలో పంజాబ్ మరియు హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే ఈ గంగా సింధు మైదానం యొక్క పశ్చిమ భాగం అనేది ఉంది. ఇదొకటి. అంటే సింధు మైదానం అనేది పంజాబ్, హర్యానా ఈ 2 రాష్ట్రాలలో మాత్రమే ఉంది. అంటే మనకి ఒక విషయం మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఉత్తర మైదానం అని చెప్పి అన్నారు, గంగా సింధు మైదానం కదా. గంగా సింధు మైదానం అన్నప్పుడు ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, సింధు నది పాకిస్తాన్ వైపు ప్రవహిస్తుంది కాబట్టి ఇది పశ్చిమ మైదానం, సింధు మైదానం. బ్రహ్మపుత్ర నది అస్సాం గుండా ప్రవహిస్తుంది కాబట్టి అది తూర్పు మైదానం. మధ్యలో ఈ ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈ బీహారు ఈ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది కాబట్టి గంగా మైదానము ఇది మధ్య మైదానం. సింపుల్. ఇక్కడ ఇంకా పెద్ద కష్టపడాల్సిన పని లేదు. పాకిస్తాన్ వైపు వెళ్తున్న సింధు మైదానం అనేది అది పశ్చిమ మైదానము. తూర్పు వైపుగా ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నది అనేది అది తూర్పు మైదానము. ఈ మధ్య ఉత్తరప్రదేశ్, తర్వాత ఈ బీహారు, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్నటువంటి నది గంగా నది కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి మైదానము గంగా మైదానం. అయితే ఇక్కడ పంజాబ్, హర్యానా ఈ 2 రాష్ట్రాల్లో మాత్రమే సింధు మైదానము భారతదేశంలో వ్యాపించి ఉంది. మిగిలిన భాగం అంతా కూడా పాకిస్తాన్లో ఉందన్న విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇకపోతే ఈ ప్రాంతంలో సారవంతమైనటువంటి అంతర్వేదులు అత్యధికంగా ఉన్నాయి. అంతర్వేదినే ఇంగ్లీష్లో దోఅబ్ అని చెప్పి అంటారు. అంతర్వేదిని పాకిస్తాన్లో ఈ అంతర్వేదిని ఆంగ్లంలో దోఅబ్ అని చెప్పి అంటారు. దోఅబ్ లేదా అంతర్వేది అంటే 2 నదుల మధ్య ఉన్న ప్రాంతము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక బిట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా మనము ఒక కాన్సెప్ట్ మీద అవగాహన చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒకసారి ఇది చూసుకోండి. ఇకపోతే దాని తర్వాత మధ్య మైదానం దగ్గరికి వెళ్దామా. మధ్య మైదానం ఇక్కడ చూడండి. మధ్య మైదానం ఎక్కడ ఉన్నటువంటి కంటెంట్ని మనం పరిశీలన చేసినట్లయితే మధ్య భాగం ఏదైతే ఉందో ఇది గంగా మైదానం. ఇప్పుడే చెప్పాను కదా, ఇంకా ప్రొలాంగ్ చేసి తెలుసుకోలేదు నేను. ఇది గగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు మీకు బిట్ అనేది ఇక్కడ ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంది.
గాగ్గర్ నుంచి తీస్తా ఈ రెండు నదుల మధ్య ఉన్న మైదానము ఏది అని బిట్టెంత రావచ్చు. లేదా గంగా నది మైదానము ఏ నది నుంచి ఏ నది వరకు వ్యాపించి ఉంది, ఏ రెండు నదుల మధ్య ప్రాంతాన్ని గంగా మైదానము అని చెప్పి అంటారు అని బిట్ అనేది మనకి రావచ్చు. గంగా మైదానం లేదా ఈ గంగా మైదానాన్ని మధ్య మైదానము అని చెప్పి అంటారు. ఇది గాగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు వ్యాపించి ఉంది. ఇది ఒక బిట్టు. ఇది ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో వ్యాపించి ఉంది. ఇది ఒక బిట్ అండి. గంగా మైదానము ప్రధానంగా వ్యాపించి ఉన్నటువంటి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. ఇక్కడ నేను చెప్పేటప్పుడు పక్కన మీరు అట్లాస్ ఉంచుకున్న మంచిదే, లేదా మీ మొబైల్లో ఒకసారి మీరు ఇండియా మ్యాప్ ఓపెన్ చేయండి. ఇండియా మ్యాప్ ఓపెన్ చేసి మ్యాప్ని మీరు ఒకసారి చూస్తూ దీన్ని చూడండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా, ఉత్తరప్రదేశ్, బీహార్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇది గంగా మైదానం వ్యాపించి ఉంది. సింధు మైదానం ఏ రెండు రాష్ట్రాలు వ్యాపించి ఉందండి? పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సింధు మైదానం వ్యాపించి ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గంగా మైదానం వ్యాపించి ఉంది. ఇకపోతే హర్యానా మరియు జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాలలో పాక్షికంగా విస్తరించి ఉంది. గంగా మైదానం మొత్తము 5 రాష్ట్రాల్లో ఉంది. బాగా చూడండి, గంగా మైదానం లేదా మధ్య మైదానం ప్రధానంగా 5 రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. ఇందులో ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో ప్రధాన భూభాగం అనేది, ప్రధాన మైదాన ప్రాంతం అనేది ఉంది. హర్యానా మరియు జార్ఖండ్, బీహార్ పక్కన జార్ఖండ్ అనేది బీహార్ రాష్ట్రం నుంచే విడిపింది కదా, కాబట్టి జార్ఖండ్, దాని పక్కన ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్. హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో పాక్షికంగా విస్తరించి ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో ఇది ఉంది. ఇక్కడ గంగా, యమున నదులు ఏవైతే ఉన్నాయో, గంగా, యమున నదులు, వాటి ఉపనదులైనటువంటి సోన్, కోసి ఇవి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇక్కడ బిట్స్ ఉన్నాయి చూసుకోండి. బిట్స్ మళ్ళీ ఒకసారి చెప్తా. బిట్స్: గంగా మైదానంనే భారతదేశంలో మధ్య మైదానం అని చెప్పి అంటారు. ఇది ఒక బిట్టు. ఈ మైదానము గాగ్గర్ నది నుంచి తీస్తా నది వరకు వ్యాపించి ఉంది. ఇది ఒక రెండవ బిట్టు. ఇది ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో గంగా మైదానం వ్యాపించి ఉంది. అది ప్రధానంగా. కానీ ఓవరాల్గా తీసుకుంటే ఈ 2 రాష్ట్రాలతో పాటు హర్యానా కపిల్ దేవ్ రాష్ట్రం, ద ఫేమస్ క్రికెట్ ప్లేయర్, ఇండియన్ క్రికెట్ ప్లేయర్. ఇక్కడ హర్యానా హరికేన్ అని చెప్పి కపిల్ దేవ్ అంటారు. హర్యానా హరికేన్ అని చెప్పి కపిల్ దేవ్ అంటారు. భారతదేశానికి వన్డే క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా వరల్డ్ కప్ని తీసుకువచ్చిన కెప్టెన్. ఆయన రాష్ట్రము హర్యానా. సో హర్యానా మరియు అలాగే జార్ఖండ్ డైనమైట్ ధోని, కపిల్ దేవ్ ధోని హయాంలో కూడా మనకి వరల్డ్ కప్ వచ్చింది కదా. సో దాని తర్వాత వెస్ట్ బెంగాల్ సౌరవ్ గంగూలీ ఈడెన్ గార్డెన్ కదా. సో సౌరవ్ గంగూలీ నాయకత్వంలో వరల్డ్ కప్పు ఇక్కడ అప్పుడు కూడా ఒకసారి వచ్చింది అనుకుంటా. సరే, ఇక్కడ చూడండి, ఉత్తరప్రదేశ్, బీహార్, అలాగే ఉత్తరప్రదేశ్, బీహార్తో పాటు హర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ ఈ రాష్ట్రాల్లో ఇది వ్యాపించి ఉంది గంగా మైదానం. ఇకపోతే గంగా నదికి ఉపనది సోన్ నది. సోన్ అనేది గంగా నదికి ఉపనది. కోసి అనేది యమునా నదికి ఉపనది. ఇక్కడ కూడా బిట్ రావచ్చు.
క్రింది వాటిలో యమున ఉపనది ఏది? లేదా కోసి నది ఏ నదికి ఉపనది? గంగా యొక్క ఉపనది సోన్, యమున యొక్క ఉపనది కోసి. ఇవి. సో పశ్చిమ భాగము అయ్యింది, మధ్య భాగం అయ్యింది. ఇప్పుడు తూర్పు భాగంని చూద్దాం. తూర్పు భాగం ఏదైతే ఉందో దీన్ని ఒకసారి చూస్తే, తూర్పు భాగం ఈ ఉత్తర మైదానం ఏదైతే ఉందో, ఓవరాల్గా దీన్ని ఉత్తర మైదానం అని చెప్పి అంటున్నాము. ఈ ఉత్తర మైదానం యొక్క తూర్పు భాగం ఏదైతే ఉందో, ఈ తూర్పు భాగము ప్రధానంగా అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇదొక బిట్. తూర్పు భాగం చూడండి, బ్రహ్మపుత్ర లోయలో ఉంది. ఇది ప్రధానంగా బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. మీకు ప్రారంభంలోనే చెప్పాను. ఏమని చెప్పాను? భారతదేశపు ఉత్తర మైదానం ఏదైతే ఉందో, ఈ ఉత్తర మైదానాన్ని గంగా సింధు మైదానం అని చెప్పి అంటారు. ప్రధానంగా సింధు మైదానం అనేది వాయువ్య వైపున, అంటే మనకి పశ్చిమ వైపున ఉన్నది. అదే ఏ రాష్ట్రంలో వ్యాపించి ఉంది? పంజాబ్తో పాటు హర్యానా. అవునా? పంజాబ్ మరియు హర్యానా ఈ రెండు రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. చూడండి, పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో సింధు మైదానం వ్యాపించి ఉంది. అదే హర్యానాలో ఇక్కడ గంగా నదీ మైదానం కూడా వ్యాపించి ఉంది. ఇక్కడ మీరు విషయం గుర్తుపెట్టుకోండి. హర్యానా ఏదైతే ఉందో, హర్యానాలో సింధు మైదానము ఉంది, గంగా మైదానం కూడా ఉంది హర్యానా రాష్ట్రంలో. ఇలాంటివి సూక్ష్మంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మధ్య భాగము గంగా మైదానం అని చెప్పన్నాము. ఇది యూపీ, బీహార్ మరియు హర్యానా, అలాగే వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ అని చెప్పి చెప్పుకున్నాము. ఇక తూర్పు భాగం ఏదైతే ఉందో, ఈ తూర్పు భాగంనే అంటే ఉత్తర మైదానం యొక్క తూర్పు భాగం ఇది బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. ఇంతకు ముందు మీకు చెప్పినాను. ఈ బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడింది. ఇది అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర లోయలో ఈ తూర్పు భాగం అనేది ఉంది. ఇవన్నీ బిట్సే, చూసుకోండి. హిమాలయ నదులు క్రిందికి ప్రవహించే క్రమంలో రాళ్ళు మరియు గులక రాళ్ళు వంటి వాటిని శివాలిక్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో వాటి పాద భాగంలో 8 కిలోమీటర్ల నుంచి 16 కిలోమీటర్ల సన్నటి మేకలలాగా నిక్షేపణ చేస్తున్నాయి. శివాలిక్ ఇంతకు ముందు వీడియోలో నేను చెప్పినాను. హిమాలయాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమని చెప్పాను మీకు నేను? ఇక్కడ మొదటిది హిమాద్రి శ్రేణి, తర్వాతది హిమాచల్ శ్రేణి, తర్వాతది శివాలిక్ శ్రేణి అని మీకు నేను చెప్పడం జరిగింది. అంటే ఈ హిమాలయ పర్వతాల యొక్క శ్రేణుల్లో చివరి శ్రేణి ఏది? శివాలిక్ శ్రేణి. ఇది శివాలిక్ శ్రేణి పాదాల వెంబడి 8 నుంచి 16 కిలోమీటర్లు సన్నటి మేకలలాగా ఇక్కడ ఈ రాళ్ళు మరియు గులకరాళ్ళు వంటి ఈ రాళ్ళతో ఒక భూభాగం అనేది ఏర్పాటు చేసి ఉన్నాయి. ఏంటి? హిమాలయ నదులు. ఈ భూస్వరూపంనే భాబర్ అని చెప్పి అంటారు. జాగ్రఫీ అంటే హిస్టరీ పరిభాషలో బాబర్ అనేవాడు నవాబు కదా. ఇక్కడ బాబర్ అనేది జాగ్రఫీ టెర్మినాలజీలో బాబర్ అనేది ఇక్కడ వేరు. ఏంటి బాబర్ అనేది? ఏంటి? శివాలిక్ పర్వత శ్రేణి యొక్క పాదాల వెంబడి 8 నుంచి 16 కిలోమీటర్ల మేర సన్నని రాళ్ళు, గులకరాళ్ళు వంటి భూస్వరూప మేకల అనేది ఒకటి ఉంది. దానిని బాబర్ అంటారు అన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి.
అలాగే ఈ బాబర్ అనేది తర్వాత ఇంకా కాస్త కిందకి దిగితే సచ్ఛిద్రంగా ఉండి చిన్న చిన్న నదులు, వాగులు ఏర్పడుతున్నాయి అన్నమాట. దేనికి? ఈ బాబర్కు క్రింది భాగంలో. ఈ ప్రాంతంలో చిత్తడి నేలలు అనేవి ఏర్పడ్డాయి. ఈ చిత్తడి నేలల్నే ఇక్కడ టెరాయి అని చెప్పి అంటారు. సింపుల్గా చెప్పుకోవాలంటే రాళ్ళు, గులకరాళ్ళు, దీన్ని బాబర్ అని చెప్పి అన్నాము. రాళ్ళు, గులకరాళ్ళతో కూడిన భూభాగం, చిత్తడి నేలల భూభాగంని టెరాయి అని చెప్పి అంటారు. సింపుల్ అండి. టెరాయి అంటే చిత్తడి నేలలు, బాబర్ అంటే రాళ్ళు, గులకరాళ్ళ భూస్వరూపం. బాబర్ ఎక్కడుంది? శివాలిక్ శ్రేణికి పాదాల వెంబడి ఉంది. ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఇది విస్తరించి ఉంది? 8 నుంచి 16 కిలోమీటర్ల దూరంలో. మరి సచ్ఛిద్రంగా ఉండి చిత్తడి నేలలతో ఏర్పడినటువంటి భూభాగము టెరాయి. ఇది నదులు, వాగులు వల్ల ఇది ఏర్పడింది. వీటిని ఏర్పాటు చేస్తున్నవి హిమాలయ నదులు. ఇది ఇక్కడ మీరు చూడొచ్చు, అస్సాంలోని బ్రహ్మపుత్ర లోయలో ఒక గ్రామం. ఇది బ్రహ్మపుత్ర నదీ మైదానం, తూర్పు మైదానం అని చెప్పి అన్నాం కదా. ఇది చూసుకోవచ్చు, తూర్పు మైదానం అంటే మన భారతదేశంలో ఉత్తర మైదానం గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఉత్తర మైదానంలో తూర్పు వైపు ఉన్నటువంటి మైదానం బ్రహ్మపుత్ర లోయలో ఉన్నటువంటి ఒక మైదాన ప్రాంతం ఇది. ఇకపోతే వైవిధ్యభరితమైనటువంటి, చూడండి, టెరాయి ప్రాంతం ఏదైతే ఉందో ఈ టెరాయి ప్రాంతంలో ఒకప్పుడు వైవిధ్యభరితమైనటువంటి వన్యప్రాణులు ఉండేవి. అయితే భారతదేశ విభజన సమయంలో భారతదేశాన్ని పాకిస్తాన్, భారతదేశం అనే 2 భాగాలుగా విభజన చేశారు కదా. అటువంటి సమయంలో వలస వచ్చిన వాళ్ళు ఈ టెరాయి ప్రాంతంలో చాలా వరకు అడవుల్ని నరికేసి టెరాయి ప్రాంతంలోని అడవుల్ని తొలగించి వ్యవసాయ భూములుగా మార్చుకున్నారు. అంటే మీకు తెలుసు చరిత్ర, భారతదేశానికి స్వాతంత్రం ఇస్తూ బ్రిటిష్ వాడు దేశంని 2 ముక్కలు చేశాడు. అలా 2 ముక్కలు చేసిన తర్వాత ఈ ఇస్లాం మతం స్వీకరించిన వాళ్ళు పాకిస్తాన్ ఏర్పాటు చేసుకుని ఇస్లామిక్ కంట్రీగా వాళ్ళు ప్రకటించుకున్నారు. వాళ్ళు ప్రకటించుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద దాడులు, ఓచుపోతలు జరిగినాయి. సో అలాంటప్పుడు వాళ్ళు శరణార్థులుగా అక్కడి నుంచి భారతదేశంకి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వారికి మరి ఎక్కడ ప్లేస్ కల్పించాలి? వారి కోసం టెరాయి ప్రాంతంలోనే అడవుల్ని తొలగించి వ్యవసాయ భూములుగా మార్చి ఇక్కడ ఆశ్రయాన్ని ఇచ్చారు వారి కోసం. ఇది. ఇకపోతే ద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనము గంగా సింధు మైదానం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ద్వీపకల్ప పీఠభూమి గురించి చూద్దాం. ద్వీపకల్ప పీఠభూమి, భారతదేశ పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పి అంటాము. ఎందుకు అంటున్నాము అంటే 3 వైపులా దీనికి సముద్రాలు ఉన్నాయి కాబట్టి భారతదేశపు పీఠభూమిని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పి అన్నాము. ద్వీపకల్ప పీఠభూమికి పశ్చిమ వైపున అరేబియా సముద్రం ఉంది, దక్షిణ వైపున హిందూ మహాసముద్రం ఉంది, తూర్పు వైపున బంగాళాఖాతం అనేది ఉంది, బే ఆఫ్ బెంగాల్ అనేది ఉంది. కాబట్టి దీన్ని ద్వీపకల్ప పీఠభూమి అని చెప్పి అన్నాము. మీకు తెలుసు, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. ద్వీపకల్పము అంటే 3 వైపుల జలభాగం ఉండి ఒకవైపు మాత్రమే భూభాగం ఉంటే అటువంటి భూమిని ద్వీపకల్పము అని చెప్పి పేర్కొంటారు. ఇక్కడ ప్రధానంగా చూడండి, ఈ ద్వీపకల్ప పీఠభూమిలో పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలు ఉంటాయి. నోట్ దిస్ పాయింట్, ఎక్కడి నుంచి బిట్ రావడం ఛాన్స్ ఉంది. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి ఎటువంటి శిలలతో ఇక్కడ ఏర్పాటై ఉంది, ఎటువంటి శిలలతో ఏర్పాటై ఉంది అని బిట్ అనేది రావచ్చు. ద్వీపకల్ప పీఠభూమి ఎటువంటి శిలలతో ఏర్పాటై ఉంది
పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు మరియు రూపాంతర శిలలతో అని మనం జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారత పీఠభూమిలో లోహ, అలోహ ఖనిజాల వనరులు కూడా పెద్ద మొత్తంలో ఉన్నాయి. అది చూడండి, కింద వాటిలో ద్వీపకల్ప పీఠభూమికి సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి అని చెప్పి బిట్ అడగవచ్చు. కాబట్టి కాన్సెప్ట్ మీద అవగాహన ఉండాలి కాబట్టి అన్నీ కూడా చూసిన పదండి. చుట్టూ గుండ్రటి కొండలతో తక్కువ లోతు ఉండే వెడలపైనటువంటి లోయలు ఉన్నాయి. ఈ భూమి తూర్పు వైపుకి కొద్దిగా వాలు కలిగి ఉంది. పీఠభూమి, ద్వీపకల్ప పీఠభూమి తూర్పు వైపునకు కొద్దిగా వాలి ఉంది. ఇదొక బిట్టు. ఎటువైపు వాలి ఉంది. దీనికి పడమర అంచు పడమటి కొనమలు, తూర్పు అంచుగా తూర్పు కొనమలు ఉన్నాయి. అలాగే ఈ ద్వీపకల్ప పీఠభూమికి దక్షిణ అంచున కన్యాకుమారి ఉంది. ఇదొక బిట్టు. ఇవి చూసుకోండి. ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా రెండుగా విభజన చేస్తారు. అవి మొదటిది మధ్య ఉన్నత భూములు. దీన్నే మాల్వా పీఠభూమి అని చెప్పి అంటారు. మధ్య ఉన్నత భూములు ఏవైతే ఉన్నాయో ఈ మధ్య ఉన్నత భూములనే మాల్వా పీఠభూమి అని చెప్పి అన్నారు. ద్వీపకల్ప పీఠభూమి మాల్వా పీఠభూమి మరియు దక్కన్ పీఠభూమిగా ఇలా 2 రకాలుగా వర్గీకరింపబడి ఉంటుంది. ఇక్కడ భారతదేశపు ఫిజికల్ మ్యాప్ని కనుక మనం పరిశీలన చేస్తే గంగా మైదానం ఏదైతే ఉందో ఈ గంగా మైదానానికి దక్షిణ వైపున గంగా మైదానం ఏదైతే ఉందో ఈ గంగా మైదానానికి దక్షిణాన నర్మదా నదికి ఉత్తరాన ఉన్న మధ్య ఉన్నత భూములను మాల్వా పీఠభూమి అని చెప్పి అంటారు. ద్వీపకల్ప పీఠభూమిని ఏమన్నారండి? 2 రకాలుగా వర్గీకరించారు. మధ్య ఉన్నత భూములు, దక్కన్ పీఠభూమి. మరి మధ్య ఉన్నత భూములు ఎక్కడ వ్యాపించి ఉన్నాయి? ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి గంగా మైదానానికి దక్షిణ వైపు నుంచి నర్మదా నది వరకు ఉన్నటువంటి మైదానము మధ్య ఉన్నత మైదానం. ఇది ఇక్కడ దీనికి ఈ మధ్య ఉన్నత భూములకు పశ్చిమం వైపు మాల్వా పీఠభూమి ఉంటుంది. తూర్పు వైపున చోటా నాగపూర్ పీఠభూమి అనేది ఉంటుంది. మాల్వా పీఠభూమి మరియు చోటా నాగపూర్ పీఠభూమి. ఈ గంగా మైదానంతో పోలిస్తే ఈ పీఠభూమి ప్రాంతము పొడిగా ఉంటుంది. కాబట్టి ఈ పీఠభూమిలో ప్రవహించే నదులు జీవనదులు కావు. 2వ పంటకు సాగునీటి కోసం చెరువులు, బోరు బావులపై ఆధారపడవలసి ఉంటుంది. ఇవన్నీ బిట్సే. కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ మనకి ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందు గురించి అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేది మనకి ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి కాన్సెప్ట్ మొత్తం మీద మనము అవగాహన పెంచుకుంటూ ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వీడియో ఎక్కడికి దీన్ని ఆపుదాం. ఈ వీడియో గురించి అయితే 30 నిమిషాలు టైం అయింది. వీడియో లాంగ్ అవుతుంది, లెంగ్త్ ఎక్కువ అవుతుంది. ఈ వీడియో ఎక్కడికి ఆపి దీనికి కంటిన్యూషన్ ఈ ద్వీపకల్ప పీఠభూమి గురించి మ్యాప్ సహాయంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. ఇక్కడ మ్యాప్ ఇంపార్టెంట్. జాగ్రఫీ చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా పక్కన మ్యాప్ అనేది ఉండాలి. జాగ్రఫీ అనేది కాదు, అసలు హిస్టరీ అనేది అంటే సోషల్ స్టడీస్ ఏం చెప్పినా కూడా ప్రధానంగా మ్యాప్ని ఆధారంగా చేసుకొని మనం చెబితే కాన్సెప్ట్ అనేది మనకి చాలా ఎక్కువ కాలం గుర్తుంటుంది, ఒక అవగాహన కూడా వస్తుంది, పిక్చరైజేషన్ అనేది మైండ్లో ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి నేను మ్యాప్ని ఆధారంగా చేసుకుని నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను.
ఇప్పుడు నేను కాన్సెప్ట్ చెప్పినా కూడా వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఆలోచనలో ఉంటాను కాబట్టి ఈ వీడియో ఇక్కడికి ఆపుదాం. నెక్స్ట్ వీడియోలో మరొక 30 నిమిషాల టైంలో ఈ ద్వీపకల్ప పీఠభూమి గురించి మ్యాప్ ఆధారంగా చేసుకొని కూలంకుషంగా ప్రతి విషయాన్ని కూడా మాట్లాడుకుందాం. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూస్తూ ఉండండి. మరొక వీడియోతో మరికొన్ని గంటల్లో మీ ముందుకు వస్తున్నాను.